హలో దోస్తులు, అవికా వంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, చాలా ప్రాబ్లం అవుతుంది దోస్తులు. యాప్ అస్సలు పనిచేయట్లేదు. ఏదో చిన్న చిన్నవి చేసుకుంటూ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. చాలామంది దోస్తులు కూడా అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసమే చెప్తున్నాను. 5 మినిట్స్ చేసుకుంటూ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను దోస్తులు. డైరెక్ట్ మీరు ఒక్కసారి అందులో నుండి బ్యాక్కి వెళ్ళారంటే ప్లే చేస్తే మళ్ళీ డబుల్ వాయిస్ వస్తుంది. వీడియో చేశాక వెంటనే ప్లే చేసి స్క్రీన్ రికార్డ్ చేయండి. గంటలు గంటలు కూర్చొని చేసిన వీడియోస్ అన్నీ పోయినాయి దోస్తులు. ఏం చేద్దాం మరి దోస్తులు? మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 41తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 41లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. లైక్స్ అస్సలు చేస్తలేరేంది దోస్తులు? నచ్చుతలేవా మీకు వీడియోస్? మీకోసం ఇంకా ఫన్నీగా తీయడానికి ట్రై చేస్తాను దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఏంది బిడ్డ, మీ అత్త ఇలా పొద్దుగా లేచి నుంచి గింత బిజీగా ఉన్నది? ఇంట్లోకు బయటకు తిరుగుతుంది. గిడ పొద్దుగాలనైతే కడుపు తట్టుకొని కొంచెం అయితే నా మీద పడుతుండే. అబ్బరే బిడ్డో, లేచిన టైము మంచిగున్నది కాబట్టి పర్లేదు. పడితే మంచిగా ఉంటుండే అమ్మా, రోగం తిరుగుతుండే. ఏం పడుడే బిడ్డో, ఓసారి పడ్డది 4 రోజుల దాకా నడుము నొప్పి పోనేలేదు. కాలు ఏళ్ళు మలుసుకపోయింది, అదైతే నెల పట్టింది. ఆ నడుము నొప్పి ఇంకా కొంచెం నొత్తది తెలుసా నాకు. పని కొంచెం ఎక్కువైతే చాలు నడుము నొప్పి లేస్తుంది. మరి చూసుకోవావే అమ్మ. రోడ్ వేసేటప్పుడు రోడ్ రోలర్ ముందటుంటే మనం పోతామా ఎప్పు దానికి ఎదురుగా? ఇది కూడా కంతే. ఏంది బిడ్డ, రోడ్ రోలర్ అనబడుతుంది? నేనేందో అనుకోని నేను ఆలోచిస్తానా. మరి రోడ్ రోలర్ అన్న మా అత్త అన్న ఒకటే. ఆ రోడ్ రోలర్ అన్న రోడ్లు వేసేటప్పుడే వస్తుంది. మా అత్త గట్ల కాదు, 24/7 ఎప్పుడు చూడు అందుబాటులోనే ఉంటుంది. చేస్తానన్నలేడు, ఎంతసేపు అవుతుంది? లేవంగానే చికెను మటను ఇన్ని తెప్పియాను. దీన్ని చూస్తూ ఉంటే చేసేటట్టే లేదు కదా. నేనే అసలేంది అంటలు. ఏమైంది వదినమ్మా, ఎట్లా టెన్షన్ కనబడతాండ్రు? సప్పుడు చేయకుండానే పోతుంది ఏందే? అడిగినా కూడా పిలిచినా కూడా. నీకు రోగమావే, ఎందుకు పిలిచినావు? ఏమైందని అడుగుదామని పిలిచిన. నిన్న చెప్పలేనావే రాత్రి? బిడ్డ వస్తుందంటే గిట్లనే శివాలు ఎత్తుతుంది దీనికి. ఓహో, బిడ్డ వస్తుందనా? మరి ఎందుకు అనుకుంటాను? అమెరికా ప్రెసిడెంట్ వస్తాడన్నా గింత టెన్షన్ పడది. బిడ్డ వస్తుందంటే దీనికి టెన్షను. టెన్షన్ దేనికి బిడ్డ? మరి ఆడబిడ్డను మంచిగా అరుచుకోవన్నానా? మంచిగా అరుచుకోకపోతే కోపానికి వస్తుందా? మంచిగా అరుచుకోవాలి. చికెన్లు, మటన్లు, ఫిష్లు రోజుకు 10 రకాలు వండుకుంటా మంచిగా అరుచుకోవాలి. అమ్మగా వంట 10 రకాలు చేసి పెడితే చాలు, మంచిగా అరుచుకున్నట్టే. మరి గీమెందుకు అంత టెన్షన్ పడుతుంది? వంట చేసేది నువ్వే కదా. ఓడి ఎత్తాడు, నేను సస్తే చెయ్య అంటే నడుతుందా బిడ్డ? ఇంటికి ఆడబిడ్డ వస్తా ఉంటే నడవని నడవకపోని రాజు వచ్చి ఏమడుగుతాడో చూస్తా. ఇంతకు ముందు లెక్క ఏది అడుగుతుంది 10 కూరలు చెయ్య నేను. ఎంత సతాయిస్తుంది తెలుసానే అమ్మ? ఒకటే దిక్కు చికెను, మటను, ఫిష్ 3 తెస్తారే అంటే చేపలు రాకి సావాలి. ఇటు మటన్ వండాలి, చికెన్ వండాలి, మసాలాలు రెడీ పెట్టుకోవాలి. కొన్ని పనులుంటాయి, అవే ఏమన్నా రెడీ పెడతారా అంటే అట్లుండదు. అడగాల బిడ్డ మీ అత్తను, ఉల్లిగడ్డలు కోసి అత్తమ్మా అని అడగాలి. అయ్యో కళ్ళు మండుతానయే, నీళ్ళు వస్తానయే కళ్ళకెళ్ళి అని బిల్డప్ ఇస్తుంది. ఏమనుకుంటాను? ఎవరికైనా అత్తయ్యి ఉల్లిగడ్డలు కోతే రావయ్యా, ఒకసారి చూడాలి. నువ్వు బిడ్డ కోతా అని కూర్చున్నది, దానికి అద్దాలు తెచ్చిపెట్టింది, హెల్మెట్ తెచ్చిపెట్టింది. అయినా అది ఓ అమ్మ అనుకుంటా అది నాటకాలు ఆడు. ఇగో ఇంత పొడుగు కత్తి కూడా తెచ్చిపెట్టింది. అలా తాతల కాలం నాటి కత్తి అట. ఆ కత్తితోటి కిలోమీటర్ దూరంలో కూర్చొని ఉల్లిగడ్డ కోస్తే కళ్ళకు నీళ్ళు రావట. మా అత్త ప్లాన్లు ఏమనుకుంటాను? అబ్బో, ప్లాన్లు చల్లగుండా. ఇక మరి గంట కూడా ఇంత పొడుగు తెచ్చుకుంటే అయిపోయాయి కదా, సోఫాలో కూర్చొనే కలపచ్చు. కనిపెడతారు. ఇట్లాంటి బద్దకస్తులకు పని చెప్తే అట్లాంటివి మస్తు కనిపెడతారు. అది వస్తుంది. అమ్మా, అయ్యా, అక్క బిడ్డ వస్తుందట కదా వదినమ్మా. ఏమేం వంటలు చేసినావు? ఆయాస పడతావు? ఏం వంటలు చెయ్యన్నా అని ఆలోచించేసరికి ఆయాసం రాబట్టే. అయ్యో, గట్లయితే ఎట్లా మరి? ఏం చేయమంటావు వదినే? బిడ్డ వచ్చినా నాకే గోస, కోడలు వచ్చినా నాకే గోస, కోడలు తల్లి వచ్చినా నాకే గోస,
నేనే పట్టించుకోవాలన్నీ. విన్నావే, కోడలు తల్లొచ్చినా నాకే గోసాన పట్టే. నీకు నేనత్తే ఏం గోస అవుతుంది వదినే? 2 రోజులు నేనే వండి పెట్టేవాడితే కదా. నువ్వు నా కోసం వండి పెడతానవా? నీ బిడ్డ కోసం వండి పెడతాను, బిడ్డ కట్టమవుతుందని. గట్లా నాకు కట్టమవుతుంది, మా అత్తకు కట్టమవుతుందని ఏ కోడలు వండి పెడుతుంది నాకు? అదొక్కతే తింటాందా ఇప్పుడు నేను వంట చేస్తే? నువ్వు కూడా తిననే పడుతుంది. గదే ఇక నువ్వు మంచిదాని వదినే, కాదంటలేను. నీ అంత మంచిది ఓళ్ళు ఉండరు వదినే. ఏమన్నావు? నిజం చెప్తున్నదినే, నీ అంత మంచిది ఓళ్ళు ఉండరు, ఎక్కడుండరు. బిడ్డ అత్తను మంచిగా నేర్చుకుంటావు, బిడ్డ ఆడబిడ్డను కూడా మంచిగా నేర్చుకుంటావు. ఆడబిడ్డను నేనెప్పుడు అరుచుకుంటే? వేస్తాంది అమ్మ సోపు. ఇవాళ అరుచుకోవా? ఇక నా బిడ్డ వస్తుందట, ఎందుకు టెన్షన్ పడతానవా అని అడిగినావు కదా. అయ్యో, నేను ఇవాళ పోతాను కదా వదినే. పోతానవా? ఏడుకోతాను? నా కొడుకు రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతాడట. ఆ ఒకటి సామాన్లు షిఫ్ట్ చేయాలి ఇక, రూము మార్చుడు ఇవాళ. వీడికి వస్తాను కదా. ఇదే ఊరా? ఇదే ఊరు, పక్కిల్లే. పక్కిల్లు కాలేడ మునిగింది? పక్కిల్లు అంటే ఓ 2 ఇండ్లు అవుతాల. పక్కింట్లోనే ఉంటే నువ్వేడవుతావే బర్రెదానా? మొత్తం ఆడనే పోయి కూర్చుంటావు. నాకు ప్రైవసీ ఉండాలంటే ఓ 4-5 ఇండ్ల తర్వాతనే ఉండాలి. నీకు ఈ నుంచి ఆడదాకా నడుచుడు కష్టమవుతుంది. గీనె తీసుకుంటే ఏమో వదినే, పక్కింట్లా గాడిదాకా నడతాడు ఇప్పుడు. గీమెన వాళ్ళు నడుమంటాండ్రు. ఏమో గీమె కోసమే తీసుకున్నట్టు ఆలోచిస్తుంది. ఇక ఇంతొక్క రోజు ఇవాళ ఉండు, మళ్ళీ రేపటి సంది గననే పడవు. అట్టిగా బెంగటిల్తుంది నీ బిడ్డని మీద. ఏం బెంగటీలుతుంది? గీన్నేనా మా ఇల్లు? ఎప్పుడు బెంగటీలితే అప్పుడు రా బిడ్డ. సరే అమ్మా. మరి నేను పోతానా? అల్లుడు లేచినాక చెప్పు. అయ్యో, అల్లుడు లేచేదాకా అవుతేంది, ఇంత టిఫిన్ చేసిపో. ఏగా టిఫిన్ చేసుడుగా అవన్నీ ఇప్పుడు కావు. ఇంటికాడ పనులు బాగున్నాయి. నా కొడుకు ఏదోటి పట్టుకొస్తాడు బయట నుంచి. రానిపోతున్నానే. బాయ్ మమ్మీ. బాయ్. అయ్యో, బడికోయే పోరు లెక్క బాయ్ చెప్తాంది. బాయ్. పన్నడానే కన్నయ్య? పన్నడత్తమ్మా. రాత్రి బాగా సతాయించినట్టున్నాడు కొడుకు. రోజరే రాత్రి సతాయిస్తాడు, ఇప్పుడు వంటాడు ఇక. ఇప్పుడు వండని అద్దే, ఇప్పుడు ఎక్కువ ఆడిపించుకోనే. ఊకే వండ పెడితే కథ రాత్రి పట్టది దానికి నిద్ర. మీనాక్షి, ఏమైంది అట్లన్నా? ఏం లేదక్క. ఏమైంది బిడ్డ? వాడేమన్నా అన్నాడా? వాడేమంటాడు కానీ ఏమైంది? ఇక్కడ నుంచి పోతున్నాను ఫీల్ అవుతుందా అయింది? ఈయనేమనలేదు. మరేమైంది? ఎందుకు అట్లున్నది మీనాక్షి? నాకు చెప్పవా? వాళ్ళ వెళ్ళాలి కదా అత్తయ్య. పోతున్నాను ఫీల్ అవుతున్నావా? మళ్ళా 2 రోజుల ఖర్చుడేనే. కాదత్తయ్య, నాకు ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు వస్తాను. మరి ఇంకేంది? స్వప్నవదిన వస్తుందట. స్వప్నవదినా? మమ్మీకి ఎక్కడ పని లేదు. స్వప్నవదిన అంట ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్తుందంట. అయితే ఏమైంది? తీసుకుపోతానే అది అంటుంది. అన్నయ్య వస్తే సరిపోతుంది కదా. వదిన వచ్చాడు అవసరమా? నాకు అస్సలు ఇష్టం లేదు వదిన అంటే. అన్నయ్యకి కూడా ఇష్టం లేదు. అట్లా అనద్దు బిడ్డ, ఎవరన్నా వింటే ఏమనుకుంటారు చెప్పు. మీ అన్నయ్య ఇన్నా బాధపడతాడు. అట్లా అనద్దు. ఇక్కడ ఎవరున్నారు అత్తయ్య? మీరే కదా. అయినా అట్లా మాట్లాడద్దు బిడ్డ. మీ అన్నయ్య ఉంటాడు కదా, ఎందుకు భయపడుతున్నావు? నేనేమన్నా అంటదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నాకు అస్సలు నచ్చదు వదిన అంటే. మీనాక్షి, స్వప్న వస్తుందనా భయపడుతున్నావు? అచ్చమ్మ రాణి లెక్కనే ఉన్నావు నువ్వు కూడా. అది గట్లనే, ఆడబిడ్డ వస్తున్నదంటే భయపడుతుంది. మా మీనాక్షికి ఆడబిడ్డ ఎందుకు అవుతుంది? మా మీనాక్షి ఆడబిడ్డ అవుతుంది ఆమెకు. నువ్వే భయపెట్టియాలి ఆమెను. మీనాక్షి, రానక్కని ఎట్లా చూసుకుంటుంది మీ వదిన? అట్లనే నువ్వు కూడా చూసుకోవాలి స్వప్న వదినని. తీసుకెళ్తా అంటేనే గిట్లా ఫీల్ అవుతున్నావు. రేపు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉండేటోళ్ళు. అలవాటు చేసుకోవాలి మీనాక్షి. మాటలు అంటే పడద్దు. ఏదో పెద్దది కదా, మొన్న 4 మాటలు మంచి మాటలు చెప్తే వినాలే. అబ్బో, ఆమె మంచి మాటలు ఎక్కడ చెప్తుంది అత్తమ్మ? పిసపిసనే మాట్లాడుతుంది. మీనాక్షి చెప్పేది కరెక్టే కానీ భయపడద్దు. మా బంటి లేడా మీనాక్షి? నిన్నేమన్నా అననిస్తాడా? అడుగుకుంటాడా నేనేమన్నా అంటే? అయినా ఇప్పుడు ఆ మచ్చులో అంత అవసరమా? మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంది. నాకు తెలిసి నానమ్మనే కావచ్చు ఇదంతా చేసింది. ఇదేమైనా ఫస్ట్ టైమా? ఎన్నిసార్లు వెళ్ళాము వచ్చాము. ఇప్పుడేంటో వదిన వచ్చి తీసుకెళ్తుందంట. అయ్యో, గంటగానం ఆలోచిస్తారా అండి? ఏం పాడైంది? అసలైతే నేను మామయ్య వచ్చి దించేసి పోదాం అనుకున్నాం. ఇక మీ మమ్మీ స్వప్న వస్తుందనగానే నేను సపడే కూకున్నా. మీరే రండి అత్తయ్య. అత్త మీనాక్షి, ఆమె ఎట్లెట్లనో వస్తా అన్నది నిన్ను తోలుకపోవడానికి. నేను కదే అనుకుంటున్నా.
మీనాక్షిని తీసుకుపోవడానికి వస్తానుడేందని. రాజేశ్వరి చెప్పిందేమో తీసుకురమ్మని. ప్రియాంక లేదు కదా, బిడ్డ ఉంటే బిడ్డనే పంపిస్తుండే, బిడ్డని అల్లుని. ఇక ఎట్లెట్లనో వస్తా అన్నప్పుడు మనం అద్దనుడు ఎందుకు, మంచిగా ఉండదు. గామేమనుకుంటుంది, అట్లనే అడిగాలి. ఇటు వచ్చి ఇటే ఉందామని ప్లాన్ వేసిందో ఏమో మరి, నాకైతే డౌటే. అవన్నీ మనం మాట్లాడుకున్నాడు ఎందుకే. నీకు తెలియదత్తమ్మా స్వప్న గురించి. మీనాక్షి మంచిగా సంతోషంగా ఉండాలి. గా పిల్ల కోసం గిట్ల బాధపడతారా? ఇంకా నువ్వు ఎన్ని నేర్చుకోవాలి, ఇప్పుడే మొదలైంది జీవితం, ఇంకా మస్తుంటాయి. వచ్చినావా? నాకి వచ్చినాయి, నీకి ముద్దు ఇస్తాయి. ఇత్తయి ఓ దగ్గరికి ఎందుకు రాబడుతుంది? నువ్వు చెప్పినాయి నాకి ముద్దు ఇస్తాయి. ఏమో సర్కస్ స్పీట్లు బాగానే చేస్తున్నావు కదా, సర్కస్లా గిట్ట పని చేసినావేంది? నీకి చూస్తే నాకు ఇట్లనే వస్తాయి. నీ అచ్చుడు గత్తర పోతే ఆస్తాయి పోతాయి అనుకుంటా నన్ను సావ చంపుతానవు. ఏమో నిద్ర పోనిత్తలేవు, తిండి తిననిత్తలేవు. నాకి ముద్దు ఇస్తాయి, నీకి వస్తాయి. ఏమత్తాయి నాకు నీకు ముద్దిస్తే? పైసలు రాలుతాయి పైనుంచి? నిద్ర వస్తాయి. నా నిద్ర కోసం నీకు ముద్ది అన్నా? నన్ను చూడు ఎట్లా చేస్తాయి. పోయింది పీనిగెళ్ళని. ఏం పుట్టింది నీకు? దా అత్తాంది ఆగు, నీకున్నదాగు. వస్తాన్నాయి నీకు. వస్తాన్నాయి అత్తర్ సాహిబు వస్తాన్నాయి. నిన్ను ఇంట్లోకెళ్ళి ఎల్లగొడతాయి. నీకి నూనె పొయ్యమంటాయి, నీళ్లు పోస్తాయి. నేను ఇక్కడనే తిష్టేసుకొని కూసుంటాయి. ఇప్పుడు నూనె బీనే కాదు, ఆగు. పైసలు ఎన్ని అయితే అన్ని ఇత్తా. ఎట్లన్నా వేసి నిన్ను ఎల్లగొట్టమంట. నాకి ఎల్లగొట్టాయి, నేను నీ దగ్గరనే ఉంటాయి. నువ్వు ఏడుంటే గాడుంటాయి. ఆగు వచ్చినవానే అన్న, నీ బాంచర్ నీ పుణ్యం ఉంటుంది అత్తర్ సాహిబ్ అన్న. వాళ్ళ కక్కుతి పడతావా? ఓ కక్కుత్తివాడ మనవాడ, ఇగో గీ గబ్బిలబదాన్ని బయటకు దొబ్బేయి. నీకు పైసలు ఇప్పుడు ఎన్నంట అన్ని ఇత్తా. ఇది నన్ను నిద్ర పోనిత్తలేదు, తిననిత్తలేదు, తాగనిత్తలేదు. భయపడి చత్తన్నా. ఏమైనా మీదికి వస్తుంది. పైసలు ఇప్పటి కాదు, పాత ఎప్పుడు ఇస్తావు? ఇక పాత ఎక్కడి పాత ఏమిటికి? దీన్ని పంపిస్తా అంటివి, పంపించకపోతివి. నేను పోతన్నా, నువ్వు నాకు ఏమని చెప్పి తీసుకొచ్చినావు? ఓ నీ కక్కుతి మొక్కల మన్నువయ్యా. ఈ అత్తర్ సాహిబు రానన్నా బతిమలాడి తీసుకొచ్చినాక మళ్ళా పాత పైసలు ఇయ్య, కొత్త పైసలు ఇయ్య అంటావు. ఏది అడుగుతుంది ఇయ్యు. ఏది అడుగుతుంది ఇస్తారే? పాత పైసలు ఎన్నో అడుగు. ఓ అత్తర్ సాహిబు, పాత పైసలు ఎన్ని? పాతయి 5,000. ఇక అది గబ్బిలంది ఇంట్లో ఉన్నది కాబట్టి 2,000 ఇవ్వనాలి. నేను ఇప్పిస్తా. ఇంకా ఇప్పుడు సమస్య ఏందో కనుక్కొని దానికి తగ్గట్టు పైసలు. విన్నావా? సరే మా ఇన్నతి 2,000 ఇవ్వమంటావు, ఇత్తా. ఇక ఇప్పటి పైసలు అయితే ఆ గబ్బిలం పోయినాకనే ఇత్తా చెప్తానా. సరే పరిష్కారం ఆలోచించినాకనే ఇచ్చావు. ఇక మరి మొదలు పెట్టు, తొందర పంపించే కార్యక్రమం చూడు. చూస్తా కూసోండి. అలా కూసమ్మంటాడు, అలా దీపం తెమ్మంటాడు, అందులో నూనె పోసుడో మరి నీళ్లు పోసుడో. అక్క కూసో. దీపం పెట్టుడా మళ్ళా? నువ్వు సపడే కూకో, ఏదన్నా ఉంటే అడుగుతాడు కదా. వాళ్ళు మూసుకోండి ఇద్దరు. కళ్ళు మూసుకొని ఆయనత బంగారం అంతా కొట్టేసుకొని పోతాడో మన్నో. ఇంతకుముందు మస్తు మంది గిట్లే చేసిండ్రు. అదంటారు ఇదంటారు, బుస్సుమనేంతో చల్లుతారు, మత్తది కథం. ఇక బంగారం అంతా దోసుకపోతారు. కొందరు ఆడవాళ్ళు అయితే బంగారు నగలు అన్నీ తెచ్చి ఇస్తారట, గుడ్డలేమనంగానే వేస్తారట. అలాని ఏం చేసి మునుగుతారో మరి ఏం చేస్తారో. నేను అన్నట్టు అనుండ్రి. అనుడు పాడుగాను. ఓ బడుచుక గీదేం మంత్రం ఏడిండ్లే? అక్క ఉర్రకు చెప్పింది విను. సరే ఓ బి మళ్ళా చెప్పు, మర్చిపోయినా. ఓ బుడుచుక బుడుబుక్కలో లెక్కనే ఉన్నాడు వీడు. బుడుసుకేంది? చికిని చికిని. ఓ సికిరి దా దీపం పెట్టిన దా దీపం పెట్టిండటదా? ఇడ దీపం ఏడ పాడైంది ఏమో. దీపం పెట్టినా అనబడితివి. అగో దీపం ఏడకెళ్ళొచ్చింది. గిన్నెలు ఇప్పుడు నూనె పోసినట్ట నీళ్లు పోసినట్ట? వచ్చినావా? వచ్చినాయి. వచ్చిండు పట్టుకో, బుట్టలేసుకొని పోయిగా. నేను పోతే నీకి ఎవరు చెప్తాయి? ఏమో అంటాడేమే. నువ్వు మాట్లాడకు. అక్క నువ్వు మాట్లాడకని చెప్తే వినబడతలేదా?
ఇటు ఇటు ఎవరు మాట్లాడకుండ్రి సప్పుడే కూకోండి. పోయిన జన్మలా నీ పేరేంది? శంబయ్య. శంభయ్యనా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టున్నది. అప్పుడు నీకు గీ పోసికి ఏం సంబంధం ఉండే? పోసికి నాకి పెళ్ళి. పోసికి నీకు పెళ్ళ? నాకి పోసి ప్రేమ. పోసికి నాకి ప్రేమించినాయి. అగో, ఆవు పోసవా వినబడుతుందా? నిన్ను ప్రేమించిండట పోయిన జన్మల. శంబయ్య అంటే తెలుసా అనుకోను. చిన్నప్పుడు మా మేనత్త కొడుకు ఉండే ఇంటి పక్కకు. ఆన్ పేరు గిట్ల శంభయ్యనే మరి. ఆడీడు ఒకటేనేంది? ఉన్నాడా ఇప్పుడు? సచ్చిండెన్నడో. పొరడు ఈత రాకున్న చెరువులో దునికిండు దోస్తులతోటి. సచ్చిండు. మరి నీకు ఇష్టం ఉండేనా శంబయ్య అంటే? ఇక మా వాళ్ళందరూ పెళ్లి చేత్తమ్మా ఇద్దరికి అన్నారు. ఇక నాకు అట్లనే ఉండే. ఆడు చేస్తాడని నాకేమెరక. ఆ ప్రేమ ఇంకా అట్లనే ఉన్నది శంబయ్య. కోరిక తీరలేదు శంబయ్యకు. అందుకే మళ్ళా పుట్టిండు. ఆడు నోట్లే చెప్పు పెడితే ఆడు మళ్ళా ఉట్టుడెందుకు? ఉడితే మంచిగా ఉట్టాల కానీ గిట్ట ఉట్టుడేంది? మనిషి రూపంలో ఉడితే నీకు గా శంబయ్యకు ఎంత ఉంటది? వయసు తేడా ఉండదా? నీకేమో 70 ఏళ్ళాయే, అది ఇప్పుడే ఉట్టే. ఇట్లా గబ్బిలం లెక్క ఉడితే తొందర అవుతుంది అన్నట్టు వయసు. ఇప్పుడు నీకు సరసమానంగా అయింది, నీతోటి వచ్చిందిగా. మరేందో యాపిల్ తింటే వచ్చింది, ఏందో ఏందో కథ చెప్పే కదా. అంతే మరి. యాపిల్ తిన్నావు కాబట్టి వచ్చింది, లేకపోతే రాకపోవు. ఏందో ఏమో ఇక నువ్వు ఏది చెప్తే కదా తినాలే. ఇక తీసుకపోయి ఇక బుట్టలు వేసుకొని పట్టుకపోయి ఇక అవన్నీ ఎందుకు నాకు? గవన్నీ ఎందుకంటావు? చేసిందంతా చేసి. చేసిందంతా చేస్తావు అక్క నువ్వు. నీ అవ్వ నేనేం చేసిందే? గా చిన్న పోరాన్ని ప్రేమించడం అవసరమా? నేనుగా అదే ఆడే ప్రేమించిండట, అందుకే వచ్చిండు నా ఎంబడి. ఇప్పుడు నువ్వు బయటకు పోవాలి ఇంట్లోకి వెళ్ళి. ఏం కావాలో చెప్పు. ఏం కావన్నా నీకు కావన్నాడు కూడా ఆడిప్పుడు 10,000 ఇమ్మంటాడు. ఏ నుంచి ఇస్తా? థు ఒర్రకు అటు చూడు. నాకి పోసికి పెళ్లి చేస్తాయి. పెళ్లి అయితే పోతావా? పెళ్లి తర్వాత ఏముంటాయి? ఏముంటది? పోసికి అడుగు చెప్తాయి. ఆవు పోసి పెళ్లి తర్వాత నట ఏముంటది? ఇంకేముంటది? శోభనం ఉంటది. గా శోభనమైనాక పోతాయి. దానికి పిల్లలు పుట్టినాక పోతాయి. అగో చూడు ఏం మాటలు మాట్లాడతాండో. శోభనమాట, పెండ్లట, ఏందోనట. ఈ నోట్లే పోయని. పిల్లలు ఉట్టుడైంది ఈ నోట్ల చెప్పు పెట్ట. ఈ వయసులో పిల్లలు ఉడతారు నాకు? మొగుంతోటే గాలే. అక్క మనకెట్లావు పిల్లలు లేరు, నువ్వు అంటేంది? పిసగిట్ట లేచినా అదే నీకు. నీకు అనాలనుంటే నువ్వు ఏ కాపురం దాంతోటి. ఇంకా గబ్బిలమేంది నేను దాంతో కాపురం చేసుడేంది? నీకు పిల్లల్ని కానిచ్చుడేంది? మంచనే ఉన్నారు. గట్ల ఏత్తనే పోతుందట గబ్బిలం. మనకు పిల్లలు పుట్టినట్టుంటాయి. గబ్బిలం కోరిక నెరవేరుతుంది, నీ బాధ పోతుంది. ఓ పిసబిత్తిరిదానా, గదాంతో కాపురం చేస్తే గబ్బిల పిల్లలు ఉడతాయి. గబ్బిల పిల్లల్ని ఏం చేసుకొని మునుగుతావే నువ్వు? గబ్బిల పిల్లలు పుడతాయా? లేకపోతే ఇంకేం పుడతాయి అనుకుంటాను? ఓ అత్తర్ సాహెబు, అవన్నీ కుదిరేయని చెప్పు. సప్పుడే కదాన్ని చంపిపారేయి. ఓ బృదం 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 అగో ఎట్లా నొరతాంది, సత్తది ఇక. బృదం బృదం. పిస్కా పిస్కా చూసుకో. గదే పిచ్చుకో. పోసి గోసి ఇద్దరి నుండ్రి. వింటానా. ఈ గబ్బిలానికి నిన్ను పెళ్లి చేసుకొని తోటి పిల్లల్ని కానాలని ఉన్నది. అది సాధ్యం కాదు కాబట్టి దానికి ఏదో ఒక పిల్లని తెచ్చియాలి. పిల్లని తెచ్చి దీనికి ఇచ్చి పెళ్లి చేసినాక కాపురం చేస్తుంది, నీ జోలికి రాదు. అప్పుడు వీక్తుంది ఇంట్లోకెళ్ళి. పీకది నువ్వు బతుకున్న రోజులు అది నీతోటే ఉంటది. దానికి పిల్లని తెచ్చియాలి నువ్వు. ఏ నుంచి పట్టుకురావాలి? ఇక చెట్టు మీద మస్తు గబ్బిలాలు పాడైతాయి. దాన్నే పోయి ఒకదాన్ని ఏరకచ్చుకోమ్మను. ఆడి గబ్బిలాలు అది తీసుకొచ్చుకోకనే కదా నీ దగ్గరకు వచ్చింది. మనమే ఎట్లన్నా చేసి ఇంకోటి పట్టుకొచ్చి దీన్ని కలపాలి. మరి పోదాంపా. గవి గట్ల రావు. దీని లెక్కనే ఆడాత్మలు ఉంటాయి. ఆడాత్మలను పూజ చేస్తే వచ్చి కూసుంటాయి. ఆడాత్మల? ఈడు మొగాత్మనా? మరి పూజ మొదలు పెట్టమన్నప్పుడు చెప్పుండ్రి, మొదలు పెడతా. ఇక మొదలు పెట్టుండ్రి ఇప్పుడే. ఖర్చు అవుతుంది. ఏ పాటి? దీనికి మాత్రం 10,000 అవుతుంది. మాట లేవు. ఇత్తా అంటే చేస్తా, లేకపోతే లేదు. ఇత్త ఇక చెయ్యు. చేసి దానికో జోడిని పెట్టు ఇక. నా జోలికి రాకుండా నా ఇంట్లోనే సావని ఏమన్నా చేసుకొని. ఇది గిట్ట లేట్ అయితే రక్తం తాగుతుంది మీ ఇద్దరి. నా దావుడెందుకు? గీమెనే కదా ప్రేమించింది.
ఏవా నువ్వు మంచిగున్నవే ఇదింత నాదింత తాగుతా ఏ పీక్తుంది మొత్తం నాదే తాగితే చచ్చిపోనావే నేను. మీ మరదలకు ఫోన్ చేసినవానే వస్తానమని. చెయ్యలే దాని బొందా మొన్ననే చెప్పిన వస్తానా అని చేస్తే ఏం చేస్తుంది. అయ్యో ఇంత వంటనాన్నేమన్నా చేసి పెడతదే గట్లాంటవేమే పాప మనసూయను. మంచి అనసూయనే పటు. అన్నయ్య అన్నయ్య అంటదే నన్ను. ఇక అన్నయ్య అనకపోతే ఇంకేమనమంటావు. ఇంకా గట్లనే ఉన్నాదే. గట్లనే ఉన్నది బర్రె లెక్క. గట్లాంటలేనే మాటలు కథలు అన్ని గట్లనే ఉన్నాయి అంటన్నా. అన్ని గట్లే ఉన్నాయి ఏది మారలే. ఇంకా ఎక్కువైనాయి చెప్పాలంటే. ఏమన్నా అందామా అంటే ఏమన్నా రాకుండా అయిపోయాయి. ఎందుకే బాగానే ఆడిస్తావు కదా ఏమాయ్. ఏం ఆడిచ్చుడు నా తమ్ముడు చేసిన తప్పుకు నోరు మూసుకొని కూర్చుంటానా. మరి నీ తమ్ముడు తప్పు చేస్తే గీమని ఎందుకు అంటానవే. ఇగో ఇక్కడ ఎవ్వరు నన్ను రాదు. నా తమ్ముడు నా నచ్చేటట్టు లేదు దాన్ని నా నచ్చేటట్టు లేదు. ఎవరి పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. మరిగా ఇల్లు దగ్గరనే ఉండే రోజు పోతావే మీ ఇంటికి. పోతా నాకేం భయం. వాళ్ళని అప్పుడప్పుడన్నా రమ్మంటావా లేదా. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు. నేను రమ్మనుడేంది. నా అల్లుడైతే వస్తాడు రాజుగాడు నా బంగారు కొండ. రాజు కోసమే కదా నీకు ఇంత దగ్గర తీసుకున్నావు ఇల్లు. ఇక రాకుండా ఉంటాడా. గంత ప్రేమ ఎందుకే నీకు తమ్ముని కొడుకు అంటే. మామ మామ అని చిన్నప్పటి నుంచి నీ ఏంటి ఎట్లా పడేటోడు. నీకు ప్రేమ లేదా నా అల్లుడి మీద. ఉంటుంది కానీ ఇక నీకంటే రక్త సంబంధమే తమ్ముని కొడుకాయే. ఇక 5 నిమిషాలలో దిగుతాం. ఫోన్ చేయకపోయినావు నీ మరదలకు. ఏమో ఊకే ఫోన్ ఫోన్ అంటావు. నువ్వు వేసి మాట్లాడు. ఆగో కార్ సప్పుడు అవుతుంది. నా బిడ్డకి టచ్చింది ఏంది? పోనన్నయ్యలేదు దిగుతాన్న మమ్మీ అని. ఏమైందే షాక్ కొట్టినాదే. సడన్ సర్ప్రైజు. మీరొచ్చిందేంది? నేను నా బిడ్డ వచ్చింది అనుకున్నా. ఫోన్ చేయమని చెప్పినా కదా నీకు. దానికి ఈ మధ్య మతిమరుపు బాగా అయితే అన్నట్టున్నది. 4 అందుకుంటే చక్కగా అవుతుంది. జోకులు ఎత్తది అదినే. మొన్ననే చెప్పింది నాకు అదినే. మంచిగున్నావా అన్నయ్య? మంచిగా చెల్లెమ్మా నువ్వు మంచిగా ఉన్నావా. ఇక గిట్లున్నా ఏం చేసుడు. నీకేం పుట్టిందే నువ్వు కూడా మంచిగానే ఉన్నావు కదా. కూసోమ్మంటావా వచ్చిన వాళ్ళని ఇట్లే నిలిసబెట్టి ముచ్చట పెడతావా. అయ్య కూసో అన్నయ్య కూసో. ఇక చెల్లెమ్మకు మనవన్లు మనవరాన్లు అందరు వచ్చినట్టున్నారు కదా. ఫుల్ బిజీ అయిపోయినావా చెల్లెమ్మ. మానవాడు ఎక్కడిది? మానవరాన్లే ఇద్దరు. నా కొడుకు పుడతాడు అనుకున్నా. బిడ్డ ఒకటే. ఈ కాలంలో ఎవరైతే ఏమున్నది ఎవరైనా ఒకటే. అంతే అనుకొని సపడే కూకునిగా. అంతకు మించి ఇంకేం చేస్తా. అదినే కూర్చుంటలేదు. సాయ పెట్టుకొస్తావా అదినే? ఆ? కూసో అదినే సాయ పెట్టుకొస్తా అంటున్నా. నా రాణి బంగారం ఏదే. ఈ రాణి బంగారం పన్నదో తింటాందో ఏం చేస్తాందో. గూట్లకెళ్ళి బయటకే వెళ్తలేదు ఈ మధ్య. అది పిల్ల తల్లేనే నీ లెక్క ఊరంతా తిరుగుమంటావా. ఓ నేను కూడా పిల్ల తల్లినే అయినా ఇంతకు ముందు. అప్పుడు ఊకుంటువా నువ్వు? ఎన్ని వేసుకుందు సాకిరి. అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితి వేరు. గిర్రు మన గ్రైండర్లేసి తిప్పుతావు కానీ ఏది పడుతుంది. రుబ్బురోలు పట్టుకొని రుబ్బుమంటే రుబ్బుతావే. గవాన్ని ఇప్పుడు ఓడి చేస్తాడు. మరి గిది కూడా గంతే. పెద్దమ్మ నా రాణి బంగారం ఎంత మంచిదేనా బిడ్డ. మంచిది పెద్దమ్మ. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగున్నానే. అలుముకోండి గట్టిగా అలుముకోండి. నమస్తే పెద్ద నాన్న. బాగున్నారా? బాగున్నా తల్లి. నీ ఆరోగ్యం అంతా మంచిదేనా? ఆ, ఏది నీ బిడ్డ ఏం పేరు పెట్టినావు బిడ్డకు? తిన్నారో బున్నారో ఏందేందో పెట్టుకున్నారు. ఇంకా పేరు పెట్టలేదు పెద్ద నాన్న. ముద్దుగా చిన్నారి అని పిలుచుకుంటున్నాం. రాజు ఆఫీస్కి పోయిండా? ఇక్కడనే ఉన్నాడు పెద్ద నాన్న. వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాడు. మీరు వచ్చిందని తెలియదు. పిలుస్తా. ఓ పోయి దూరంకి వెళ్ళి వచ్చిండ్రే మీ బొంబాయి పెద్దమ్మ పెద్ద నాన్న. పోయింత సాయ పెట్టుకురాపో. నువ్వు చిన్నారిని తీసుకురాపో. షాయ్ అది పెట్టుకొస్తుంది. షాయ్ పెట్టుకురాపోవే. పెడుతుంది అది. ఇవాళ అసలైన బిడ్డ వస్తుందట. బిడ్డ వస్తే ఏమవుతుంది? అదేమన్నా పెద్ద ఎలిజబెత్ రానే? ఇక రాక బాగా రోజులకు వస్తుంది పాపం బిడ్డ. ఇక దాన్ని మంచిగా అరుచుకోవాలి. అసలే బాలింత. అరుసుకో ముందైతే షాయ్ పెట్టుకురాపో. పెట్టుకొస్తాయని బర్రె మొక్కది. ఇది అత్తే పనులన్నీ నాకే చెప్తుంది. దాని రాని మొక్క మంగడి పోతే దానికి పెట్టరాదా సాయ్? ఏమో నన్ను పెట్టుకురమ్మంటారు. సాయ్ దరిద్రంగా పెడతావు. ఇంకోసారి సాయ పెట్టమని అడగద్దు. బిడ్డ నువ్వు వస్తాను నీకేమన్నా వేసి పెడదామంటే గోస ఉచ్చుకుంటాను నన్ను. ఏమైనా షాయ్ పెట్టుకురమ్మంటే పెడతాన్నా సాయలా ఏమేసుడా అని ఆలోచిస్తాన్నా.
ఛాయలు ఏమెత్తారే నీ బొంద కాకపోతే ఛాయ్ పత్తా ఇంత చక్కెర అల్లము యాలకులు వేయద్దా? ఆ వెయ్యంది నేను తాగుతానే నీకు తెలియదా? నీకు చాయ్ పెట్టుడే ఎక్క అంటే అల్లం వేయాలి, బెల్లం వేయాలి, దీని అమ్మ యాలక్కాయలు కొట్టేయాలి. దీందే వచ్చింది నా బిడ్డకు. అది గట్టనే చాయ్ పెట్టితే దానికి అల్లం వేయాలి, యాలక్కాయ వేయాలి. దాన్ని పట్టుకొని అవుతాను లేదు రాని పట్టుకొని. నాకు చాయ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తాగబుద్ధి అవుతుంది కానీ చాయ్ పెట్టమంటే మాత్రం చంపి పారే బుద్ధి అవుతుంది వాళ్ళనన్న. ఓహో సూపర్ క్యూట్. ఎవరిలాగున్నది? రాజులానా రాణిలానా? ఇద్దరు బంగారు కొండలు అందం పొచ్చుకొని పుట్టింది. కొంచెం పెద్దగైనట్టు అనిపిస్తుంది అప్పటికిప్పటికి. ఈ పెద్దమ్మ అక్కడికి వస్తుంది కానీ మొత్తం మీ గురించే ముచ్చట్లు. రాణి రాణి రాణి, చిన్నారి చిన్నారి చిన్నారి. అప్పుడప్పుడు ఇక నా బిడ్డ కొడుకే కోపం వస్తుంది, గట్లా చేస్తుంది. ఇక రాజునైతే 24 గంటలు కలవరిస్తుంది. అత్త అంత మంచిదేనారా బంగారు కొండ? నమస్తే మామ. నమస్తే నమస్తే. మంచిదే నాలుడు. మంచిదే మామ. బావా మరదలు మంచిగా ఉన్నారా? మంచిగున్నారు. మీ అత్త శరీరం ఒకటే అడగత్తది, మనసు మొత్తం ఈయనే ఉంటది. అదే చెప్తున్నా మీ రానికి 24 గంటలు రాజు రాజు అని కలవరిస్తుంది. ఆఫీస్ కోతలేవట కదా, వర్క్ ఫ్రమ్ హోమా? అవును మామ, ఇంట్లో నుంచే చేస్తున్నా. ఇక్కడ ఉంటే కొంచెం ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా రానికి, చిన్నారిని ఎత్తుకోవచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి, సుఖాలే కాదు. ఇంకేంది మామ, ఇక వచ్చేసినావా? అయితే మొత్తం షిఫ్టింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఇక ఇల్లు కట్టుడు అవన్నీ నాతోటి కాదు. కొత్తదే ఇల్లు దొరికింది, రెడీమేడ్ ఇల్లు అన్నా, షిఫ్టింగ్ అయిపోయింది. ఇక గృహప్రవేశం చేసుడేనా? అవన్నీ ఇప్పుడు మాతోటి కావు. ఏమన్నా పార్ట్స్ పోరగలమా గృహప్రవేశం చేయడానికి? మా అమ్మకి అవన్నీ నచ్చేరా. ఏదో ఇంత పాలు వంగించుకొని అందరం భోజనాలు చేస్తే అయిపోయాయి. ఇల్లు అయితే అనుకున్నట్టు దొరికింది. హలో, ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసింది. ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయాలి. వర్క్ ఎక్కడి దాకా వచ్చిందో ఏందో అన్నీ తెలుసుకోవాలి. నేను అవైలబుల్గా లేకుంటే జూమ్ మీటింగ్ అయినా కండక్ట్ చేస్తాను. ఒకసారి ఇన్ఫామ్ చేయండి, అందరికీ అలర్ట్ అవుతారు. ఓకే బామ్మ, ఇక్కడికి ఎందుకు వచ్చినావే? నీకోసమే రా మనవాడా. ఏంటిదే, ఫోన్ చేస్తే రానా నేను? అది చూసినావురా ఎన్ని సంచులు జమ వేసిందో? నువ్వు చెప్పింది కరెక్టే, అక్కనే ఉండిపోతా అని ప్లాన్ వేసినట్టుంది. సంచులు అన్నీ తీయించిన కార్లకెళ్ళి. తీయించినవానే, నువ్వెక్కడ అవుతావే? మరి ఓ 10 గాల సంచులు పెట్టింది దాంట్లో. మీ అమ్మ మీనాక్షి వాళ్ళ అత్తగారి కోసం పెట్టినే అందులోనే ఉంచిపించిన. లక్ష్మికి చెప్పి నీ పెండ్లాన్ సంచులన్నీ తీయించిపించిన. మంచి పని చేసినావు. మరి ఆ టైంకే చెప్పు మీటింగ్కి పోతాన్నా రానని. నీ పెండ్లాంకి ఛాన్స్ ఇవ్వద్దు. ముందే చెప్పినావనుకో ఇంకో ప్లాన్ ఆలోచిస్తుంది. సురేష్, ఆగు ఆగు అత్తంది. సురేష్ త్వరగా పద, నేను రెడీ. లగేజ్ అంతా కార్లో సర్దించాను. మన కార్లోనే కదా వెళ్ళడం. ఏం లగేజే? ఏమన్నా టూర్కి పోతాన్రా, ట్రిప్కి పోతాన్రా? లగేజ్ ఎందుకు లగేజు? మీనాక్షి గల్ల అత్తగారికి ఆ ఓటి సారే పంపింది మా అత్తమ్మ. ఆ అత్తమ్మ పోయినప్పుడల్లా పంపుతుంది ఏదో ఒకటి. ఎన్ని సంచులే గనిగానం సంచులు పెట్టిందా అని? పద సురేష్, మళ్ళీ లేట్ అవుతుంది. మీనాక్షి మన కోసం వెయిట్ చేస్తుందేమో. ఓ ఇక నీకోసమే వెయిట్ చేస్తుంది కానీ మొగుని పక్కకు పెట్టుకొని నీకోసం వెయిట్ చేస్తుంది. నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది స్వప్న. మీటింగా? ఇప్పుడు? అవును, అర్జెంటుగా వెళ్ళాలి. అదేంటి, మనం అక్కడ కోతా అని డిసైడ్ అయినాం కదా, నిన్ననే చెప్పింది అత్తయ్య. అగో మీటింగ్లు అంటే గట్లనే ఉంటాయి మరి. మీ అత్తయ్య చెప్తే మీటింగ్ ఆగిపోతాదే? సూర్యుడు ఉదయించుడు అస్తమించుడు ఆగిపోతుందా మీ అత్తయ్య చెప్తే? ఏంది సురేష్ గట్లా చేస్తున్నావు? నిన్న చెప్తే నువ్వు ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ మీనాక్షి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఓ వాళ్ళ అత్త ఏమనుకోదు. నేను చేసి మాట్లాడమంటే మాట్లాడతా. ఆమె గన్ని పట్టింపులు ఏం లేవు. నువ్వు ఆగమ్మమ్మ, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, కొంచెం సేపు సైలెంట్గా ఉండు. ఓ సైలెంట్గా ఉండు, నా వంశంలోనే లేదు. ఏమనుకుంటానవో ఎట్లా చూస్తావేమే దయ్యం లెక్క. ఏంది సురేష్ నువ్వు? మీటింగ్ అన్ని క్యాన్సిల్ చేసుకో, రేపటికి పోస్ట్ పోన్ చేయి. ఇప్పుడు పద. నోనో, అది ఇంపార్టెంట్ మీటింగ్, నేను రాను. స్వప్న వెళ్తున్నారా? లగేజ్ అంతా పెట్టించావా కార్లో? పెట్టించాను అత్తయ్య. ఇప్పుడు చూడండి ఈయనే నేను రానంటున్నాడు. రానంటున్నాడా? ఏరా? నాకు మీటింగ్ ఉంది మమ్మీ. నిన్ననే చెప్పాను కదరా నేను. ఇప్పుడు మీటింగ్ అంటావేంటి? ఇంట్లో కూర్చునేటోళ్ళకు ఏం తెలుస్తుంది మీటింగ్లు అంటే?
ఆనే ఓ రాజేశ్వరి, ఏంటి అత్తమ్మా? మీటింగ్ ఉన్నదట కొడుకు. పంచాయతీ పెట్టి లేట్ చేయకుండ్రి మీటింగ్కి. కాదురా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను స్వప్న అవును సురేష్ వస్తాడని. ఏం చేయమంటావు మమ్మీ? అర్జెంట్ మీటింగ్ ఒకటి వచ్చి పడింది. అయితే పర్లేదు సురేష్, నేను ఒక్కదాన్ని వెళ్తానులే. నేను తీసుకొస్తాను మీనాక్షిని. పోవుడు పెళ్ళాలు ఇద్దరు పోవాలి కానీ ఒక్కదాని పోవుడేందో ఒప్పుకుంటా. అట్లా పోవద్దు. ఏమవుతుందమ్మమ్మ, ఈయనకు వీలు కాలేదని చెప్తే అయిపోతుంది. అయినా నువ్వు ఒక్కదాని పోవడెందుకే? మీ అత్తను కూడా పట్టుకపో వస్తుంది. అత్తమ్మ ఎందుకు? అవును, మనిద్దరం వెళ్తే బాగానే ఉంటుంది. వెళ్దామా స్వప్న? నువ్వు వస్తే దీని పప్పులు ఉడుకుతాయే. అది అక్కడనే ఉంటా అంటది, నువ్వు ఊకుంటావా? గందుకే అద్దంటది నిన్ను. మీరెందుకు అత్తయ్య ఇప్పుడు? అసలే పెళ్లి పనులల్లో మొత్తం అలసిపోయినరు. కొంచెం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా పోవచ్చు మీరు. ఎప్పుడన్నా పోని కానీ నువ్వు ఒక్కదాని పోతే మంచిగుండదు. అవును స్వప్న, ఒక్కదానివి వెళ్తే బాగుండదు. సురేష్, మొత్తం నీ వల్లే. మొత్తం ప్లాన్ చేసుకున్నదంతా పాడు చేసావు. ఏం ప్లాన్ చేసుకున్నావే? నీ సంచులన్నీ తీపిచ్చిన, లోపల పెట్టించిన, చూసుకోపో. సంచులా? ఏం సంచులు? అవి మీనాక్షి కోసం పెట్టించినాయి అత్తయ్య. మీనాక్షి కోసం పెట్టించినవి అందులోనే ఉంచిన. నీ సంచులు ఆడబెట్టించిన లోపల. స్వప్న సంచులేంటి? అయ్యో, హనీ ఏడుస్తున్నట్టుంది. నేను వెళ్తాను అత్తయ్య. బుర్రుపిట్ట తుర్రుమన్నది. ఏమైంది అత్తమ్మా? ఏం సంచులు? దేని గురించి మాట్లాడుతున్నారు? మీనాక్షిని పట్టుకరమ్మని నువ్వు చెప్పినావు. అది దాని ఇంటికి పోతా అని ప్లాన్ వేసింది. మంచిగా సంచులన్నీ చదువుకొని అలా పెట్టుకున్నది, నెలకు సరిపడా సామాన్లు. అవునా? తనని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానే. నువ్వు చెప్తింటది ఇక అత్రిపిత్రి అత్తవు. మరి మీనాక్షి ఎట్లరా? నేను వెళ్తాను మమ్మీ, నేను వెళ్ళి తీసుకొస్తానులే. వద్దా మరి స్వప్న? అద్దని చెప్పి క్యాన్సిల్ చేపిస్తే కష్టపడి నువ్వేందే? సరేరా, మీ ఇష్టం. అన్న పోయి పట్టుకొస్తాడు, ఇంకేంది చెల్లెను. ఓకేమా, నేను వెళ్తున్నాను. స్వప్నతో ఈ టాపిక్ డిస్కస్ చేయొద్దు. చెయ్యనులేరా, జాగ్రత్తగా తీసుకొనిరా. ఓకే. నా మనవాన్ని పిసోని ఎత్తాను అందరు కలిసి. అన్ని బ్యాగ్స్ వచ్చాయారా? ఒకసారి చూడు మమ్మీ. నా మనవాడు సురేష్ అంటే ఏమనుకుంటాన్రు? ఈ సిరీస్ హీరోయిన్ అక్కడ రాని హీరో ఎవరనుకుంటాన్రు? నా మనవాడు సురేషు.